of it, we started our journey to Puri. 1 hour డిలే తర్వాత మా ట్రైన్ అలా వస్తుంటే మా కళ్ళలో ఆనందం చూడాలి, చిన్ని పిల్లలం అయిపోయాం. కొన్ని జర్నీస్ ఓన్ వెహికల్లో కన్నా ఇలా ట్రైన్ జర్నీ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్త పరిచయాలు, కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ విట్నెస్ చేయొచ్చు. అండ్ హే, పూరి రీచ్ అయిపోయాం. అండ్ రైల్వే స్టేషన్లోనే టెంపుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ డీటెయిల్ పెట్టారు. అండ్ పర్సనలీ నాకైతే నిజంగా రైల్వే స్టేషన్ అన్న ఫీలింగే రాలేదు, టెంపుల్లో ఉన్న ఫీలింగే వచ్చింది. కానీ ఇక్కడున్న జనాన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆ దేవుణ్ణి చూస్తామా అన్న వాళ్ళ కళ్ళల్లో క్యూరియాసిటీ ఉంది చూసారు, నెక్స్ట్ లెవెల్ అంతే. సో మేము అస్సలు డిలే చేయకుండా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా టెంపుల్కి వెళ్ళిపోదామని ఆటో ఎక్కి మా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దెన్ ఐ క్యాప్చర్డ్ ది స్ట్రీట్స్ ఇన్ పూరి. అండ్ మేము స్టే చేద్దాం అనుకున్న ప్లేస్ కూడా చాలా కామ్గా, చాలా డీసెంట్గా, చాలా బాగుంది. రెడీ అయిపోయిన వెంటనే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇవన్నీ చూసి ఏంటి రోడ్స్ ఇంత చిన్నగా ఇరుగ్గా ఉన్నాయని అనుకున్నాను. దెన్ అలా మెయిన్ రోడ్లోకి వచ్చాము. చూడాలి ఆ స్పేషియస్ రోడ్స్. ఇందాక నడిచిన రోడ్ అసలు గుర్తు రాలేదన్నమాట, అంత బాగుంది స్పేస్ మాత్రం. అండ్ మేము వస్తున్నట్టు ఆ కృష్ణునికి కూడా తెలిసిపోయిందేమో, మమ్మల్ని వెల్కమ్ చేయడానికి పల్లకి ఎక్కి మరీ వచ్చేసారు. అండ్ టెంపుల్కి దగ్గరగా నడిచే కొద్దీ ఏదో చెప్పుకోలేని ఫీలింగ్, అండ్ ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్. చాలా బాగుంది. ఫైనలీ వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్కి వచ్చేసా. టెంపుల్లోకి రాగానే ఇప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోయాను. లోపలికి క్యామ్ అలో లేదు కాబట్టి ప్రతిదీ బయట నుంచే. అండ్ ఇది నేను క్యాప్చర్ చేసిన పిక్. ఫైనల్గా నేనేం చెప్తా అంటే, లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్లో పూరి ఒకటి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీరు కూడా చేయాలి కదా.